క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారన్న జగన్. అవినీతి చేయలేదని తన బిడ్డలపై ప్రమాణం చేయాలని లోకేష్ సవాల్. ఎమ్మెల్యే కోట అభ్యర్థిపై పవన్ ప్రకటన. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక రూలింగ్ ఇచ్చారు. బెదిరింపులు, అభియోగాలతో 24 జూన్ 2024లో జగన్ తనకు లేఖ రాశారన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అవాకులు చెవాకులు పేలారన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అధికారం స్పీకర్కే ఉంటుందన్నారు. సెక్షన్ 12B ప్రకారం స్పీకర్ నిర్ణయానికి తిరుగుండదన్నారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ ను క్షమిస్తున్నట్లు సభలో చెప్పారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అన్నారు. అసెంబ్లీలో రెండే పక్షాలుంటాయని, ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు రిగ్గింగ్ చేశారని, ఉత్తరాంధ్ర టీచర్ ఓటర్లు బుద్ధి చెప్పారన్నారు. 11 సీట్లు ఎందుకు వచ్చాయో జగన్ తెలుసుకోవాలన్నారు మంత్రి లోకేష్. డిప్యూటీ సీఎం పవన్ ను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారా అని ప్రశ్నించారు. జగన్ కు 11వ బ్లాక్ లో సీటు కేటాయించామని, అసెంబ్లీకొచ్చి ప్రజా సమస్యలపై జగన్ మాట్లాడాలని సూచించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలే నిర్ణయించారన్నారు. మద్యంలో అవినీతి చేయలేదని తన బిడ్డలపై జగన్ ప్రమాణం చేయగలరా అంటూ సవాలు విసిరారు మంత్రి లోకేష్. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ బినామీలను పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. జగన్ వ్యాఖ్యలను ఖండించారు మంత్రి నాదెండ్ల మనోహర్. 11 సీట్లే రావడంతో జగన్ కు మతి భ్రమించిందన్నారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని, సూపర్ 6 పై మాట్లాడే అర్హత జగన్ కు లేదు అన్నారు. మాటకు కట్టుబడి ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయడం జగన్ అలవాటు చేసుకోవాలని సూచించారు నాదెండ్ల మనోహర్. ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నాగబాబు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని ఆదేశించారు పవన్ కళ్యాణ్. మే నెలలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఉంటుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అర్హత కలిగిన రైతులందరికీ 20,000 రూపాయలు అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలు కోసం విధి విధానాలను ఖరారు చేస్తున్నామన్నారు అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ఇచ్చే నగదు రైతులకు సాయం మాత్రమే అన్నారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు అచ్చెన్నాయుడు. వల్లభనేని వంశీని కస్టడీకి కోరుతూ SC/ST ప్రత్యేక కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విచారించేందుకు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు పటమట పోలీసులు. ఇప్పటికే సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. రేపు వంశీ బెయిల్ పిటిషన్ తో కలిపి విచారించే అవకాశం ఉంది. రేపు విచారణకు హాజరవుతానని విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. పోక్సో కేసులో బాధితురాలి వివరాలు వెల్లడించారని గోరంట్ల మాధవ్ పై కేసు నమోదైంది. ఇవాళ విచారణకు హాజరు కావాలని మాధవ్ కు నోటీసు ఇచ్చింది విజయవాడ సైబర్ క్రైమ్ టీం. అయితే ఉదయం అనంతపురం నుంచి బయలుదేరిన గోరంట్ల మాధవ్ కర్నూలులోనే ఆగారు. 10 ఏళ్ల నుంచి పార్టీలోనే ఉన్న వారి లిస్ట్ ఇవ్వాలన్న మీనాక్షి నటరాజన్. మధుయాష్ కి సంచలన వ్యాఖ్యలు. రేవంత్ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్న అరవింద్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కసరత్తు మొదలుపెట్టారు. 10 సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉన్న వారి లిస్ట్ ని ఇవ్వాల్సిందిగా PCCని కోరారు. పదవుల్లో ముందు ప్రాధాన్యత వాళ్లకే అంటూ సంకేతాలు ఇచ్చారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు TPCC చీఫ్ మహేష్ గౌడ్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షల్లో వచ్చిన అభిప్రాయాలను సీఎంకు వివరించారు. మరోవైపు ఎమ్మెల్సీ ఆశావహులు గాంధీ భవన్ కు క్యూ కట్టారు. ఎమ్మెల్యేలు మద్దతుదారులతో TPCC చీఫ్ కు అర్జీలు ఇస్తున్నారు. పార్టీ లైన్ దాటితే ఎవరిపైనైనా చర్యలు సహజమన్నారు కాంగ్రెస్ నేత మధుయాష్కి. చర్యలందరికీ ఒకేలా ఉండాలన్నారు. రేవంత్ కు మల్లన్న అత్యంత సన్నిహితుడని, మల్లన్న ఆరోపణలపై రేవంత్ PCC వివరణివ్వాలన్నారు. కులగణనపై రాహుల్ చిత్తశుద్ధితో ఉన్నారన్నారు మధుయాష్కి. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిచారు. కరీంనగర్ టీచర్స్ తో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్ ఎమ్మెల్సీ విజయంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు సమన్యాయం మాటల్లోనే ఉందని, చేతల్లో మాత్రం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు. కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా వాడుకుంటోందని, గోదావరి నీటి విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారన్నారు. ఢిల్లీలో చంద్రబాబు పలుకుబడి కారణంగా తెలంగాణ ప్రాజెక్టుల DPRలు వెనక్కి వస్తున్నాయన్నారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే వ్యక్తి కాదన్నారు. ఆయన ఏ ప్రాజెక్టును అడ్డుకున్నారో రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలన్నారు. మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని మండిపడ్డారు అరవింద్. తాను ఎక్కడా ప్రభుత్వాన్ని విమర్శించలేదన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కులగణనపై ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రమే వ్యతిరేకించారన్నారు. గతంలో మన్మోహన్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను రాహుల్ గాంధీ చింపేశారని గుర్తు చేశారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే నోరు విప్పాలని రాహుల్ గాంధీయే చెప్పారన్నారు. కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఒక న్యాయం, బీసీలకు మరో న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించారు మంత్రి సీతక్క. కార్యకర్తల శ్రమతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ చేయలేనిది మేం చేశామని, అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనపై అభ్యంతరాలుంటే మండల్లో మాట్లాడొచ్చని, కులగణనకు 50 రోజుల సమయం ఇచ్చామని, అది సరిపోదా అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 12వ రోజు కొనసాగుతోంది. 8 మంది ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. టీబీఎం మిషన్ పై మట్టి, బురద పేరుకుపోయిందని, తొలగించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. 5 ఫైటర్ జెట్ వాటర్ పంప్స్ అందుబాటులో ఉన్నాయని, డీప్ వాటర్ సిస్టమ్ ద్వారా నీటిని బయటకు పంపుతున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఏకగ్రీవ తీర్మానం. రాహుల్ గాంధీకి 200 రూపాయల జరిమానా. అమర్నాథ్ యాత్ర స్కెడ్యూల్ విడుదల. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సోన్ప్రయాగ్ కేదార్నాథ్ మధ్య 12.9 కిలోమీటర్ల పొడవైన రోప్ వే నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కేదార్నాథ్ రోప్ వేకు 4021 కోట్లు కేటాయించింది. అటు గోవింద్ ఘాట్, హేమ్కుండ్ సాహిబ్ మధ్య 12.4 కిలోమీటర్ల రోప్ వేకు 2730 కోట్లు కేటాయించింది. ప్రపంచంలో ఏ దేశంలో లేని ఆర్థిక వనరులు భారత్ సొంతమన్నారు ప్రధాని మోదీ. కష్టకాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించిందని చెప్పారు. పోస్ట్ బడ్జెట్ వెబినార్ లో పాల్గొన్న ప్రధాని మోదీ దేశ అభివృద్ధిలో బడ్జెట్ కీలకమని చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ త్వరలో $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతోందన్నారు ప్రధాని మోదీ. నియోజకవర్గాల పునర్విభజనపై టీవీకే అధినేత విజయ్ స్పందించారు. ఇది దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం విధిస్తున్న శిక్ష అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని లేఖలో స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఆయా రాష్ట్రాలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. అన్ని పార్టీలతో కలిసి దీనిపై పోరాడతామన్నారు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీకి మళ్లీ కోర్టు చిక్కులెదురయ్యాయి. వీర్ సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ హాజరు కాకపోవడంపై లక్నో కోర్టు సీరియస్ అయింది. రాహుల్ కు 200 రూపాయలు జరిమానా విధించారు న్యాయమూర్తి. ఏప్రిల్ 14న రాహుల్ గాంధీ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కామెంట్స్ కు తేజస్వి యాదవ్ కౌంటర్ ఇచ్చారు. లాలూను 2 సార్లు సీఎం చేశానని నితీష్ చెప్తున్నారని, నితీష్ ను 2 సార్లు సీఎం చేసింది తానే అన్నారు తేజస్వి యాదవ్. పవిత్ర అమర్నాథ్ యాత్ర స్కెడ్యూల్ విడుదలైంది. జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఆగస్టు 9 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. అమర్నాథ్ ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు యాత్ర కోసం ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మంత్రి కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ. తెలంగాణలోని జాతీయ రహదారులపై గడ్కరీతో కిషన్ రెడ్డి చర్చ. ఒక సీట్ ఇవ్వాలని సీఎం కు సిపిఐ వినతి. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. అమిత్ షాతో పలు కీలక అంశాలతో పాటు ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానంపై చర్చించారు. ఏపీ అభివృద్ధి, పెండింగ్ నిధులు విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ ను కోరారు చంద్రబాబు. పలు ఆర్థిక అంశాలపైన నిర్మలా సీతారామన్ తో చర్చించారు. కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు కేంద్ర మంత్రి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి RRR సహా తెలంగాణలోని జాతీయ రహదారులపై చర్చించారు. జాతీయ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పెండింగ్ లో ఉన్న అంశాలపైన ఆరా తీశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శల నేపథ్యంలో గడ్కరీతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డిని సిపిఐ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలపైన చర్చించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం సిపిఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాల్సిందని, ప్రస్తుతం 1 ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రిని నేతలు కోరారు. మంత్రి కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ రాశారు. 42 ఏళ్ల తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామి మహాకుంభాభిషేకం నిర్వహించడం హర్షణీయమన్నారు. తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు సోనియా గాంధీ. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై ప్రభుత్వ చర్యలకు నిరసనగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు.
ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ సివిల్ కోర్టుల ఎదుట నిరసన చేపట్టారు. పివి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మలక్పేట శిరీష హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సరిత వివాహేతర సంబంధం బయటపెట్టినందుకే శిరీషకు మత్తుమందిచ్చి చంపినట్లు నిర్ధారించారు. భర్త వినయ్ తో పాటు అతని సోదరి సరితను అరెస్ట్ చేశారు. శిరీష హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. అయితే తన తల్లి ఆత్మహత్యయత్నం చేయలేదని, నిద్రమాత్రల డోస్ ఎక్కువైందని కల్పన కూతురు చెప్పారు. డాక్టర్ సూచించిన నిద్రమాత్రలే వేసుకుందన్నారు. మానసిక ప్రశాంతత కోసం నిద్రమాత్రలు వేసుకుంటుందని, మా కుటుంబంలో ఎలాంటి సమస్య లేదన్నారు. మేమందరం ప్రశాంతంగా ఉన్నామన్నారు. హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కౌంటర్. ఆదిలాబాద్ బాధితుల నుంచి తప్పుకుంటానన్న మంత్రి సీతక్క. వరంగల్లో నకిలీ పురుగుల మందు తయారీ ముఠా గుట్టురట్టు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా చంద్రపూర్లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రంగనాయక సాగర్లోకి నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నీటి వల్ల సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో పంట సాగవుతుందన్నారు. కేసీఆర్ పై కోపంతో తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దన్నారు హరీష్ రావు. హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. రబీ యాక్షన్ ప్లాన్ ప్రకారం నీటిని విడుదల చేస్తున్నామన్నారు. హరీష్ రావు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ రైతుల కష్టాలకు బీఆర్ఎస్ఏ కారణమన్నారు మంత్రి ఉత్తమ్. గాంధీభవన్ లో జరిగిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ల పనితీరు బాగోలేదని, ఆదిలాబాద్ బాధ్యతల నుంచి తప్పుకుంటానన్నారు. సీఎం రేవంత్ ను కలిసి పరిస్థితి చెప్పి వైదొలుగుతానన్నారు సీతక్క. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయానికి కమిటీ వేద్దామని మీనాక్షి నటరాజన్ సూచించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీపీఎస్సీ నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని పిటిషన్ దాఖలు కావడంతో నియామక నోట్ ఫైళ్లను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సంజీవ్ రెడ్డి నగర్ లో ఉన్న నాగసాయి ఇండస్ట్రీస్ తమ లోగోలను కాపీ కొట్టిందని నెక్సాన్ పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో నెక్సాన్ కంపెనీకి అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది. ఈ వ్యవహారంలో నాగసాయి కంపెనీ ట్రేడ్ మార్క్ ఉల్లంఘన, బదిలీ, కాపీరైట్ ఉల్లంఘన, అన్ఫేర్ ట్రేడ్ పద్ధతులకు పాల్పడినట్లు గుర్తించిన కోర్టు ఇలాంటి కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఉపాధి ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఉపాధి పని దినాలు 200 రోజులకు పెంచి కూలీలకు పనిముట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వరంగల్లో నకిలీ పురుగుల మందు తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పలు కంపెనీల పేరుతో నకిలీ పురుగు మందు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు 34 లక్షల రూపాయల విలువైన నకిలీ పురుగుల మందుని స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వాహనంలో గంజాయిని తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పారిపోతున్న ఫినాన్షియర్ ను పిట్లం సమీపంలో ఎస్ఓటీ అధికారులు పట్టుకున్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కుదురుపల్లి సమీపంలో ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధాన రహదారిపై ఇసుక లారీలు ఇష్టానుసారంగా నిలిపించడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. Cancer Healer Center, a new beginning.